Radio waves are mainly utilized to transmit data within wavelengths ranging from hundreds of meters to just under 1 millimeter. The primary mediums of utility are televisions, mobile phones, and MRI wireless networking. As you all would probably know, an antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. Sir? Although the... ఒక చిన్న డౌట్. అదేంటంటే ఈ టెలిపతి ఫీలింగ్స్ కి బేస్ వేవ్సే కదా? ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా? ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బుజ్జి. సైలెన్స్ ప్లీజ్. అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన చిన్న విషయం ఏమీ కాదు అభిరామికి వచ్చిన డౌట్. ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకొచ్చింది. సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు. బుజ్జి వివేక్, కనిపించేదంతా నిజం కాదు, పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్. ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు. కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి, కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు. అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది. మనోజ్, నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది. సారీ సార్. మిస్ అభిరామి, డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను. ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు, నేను వాటన్నిటిని తీరుస్తాను. ఓకే? ఓకే సార్, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది. అభి, నీకు తెలుగు వచ్చు? సార్ మీకు తమిళ్ వచ్చు కదా? సార్ మన తమిళ్ బ్రాహ్మిన్స్ మాట్లాడుకునేటప్పుడు తమిళ్లోనే మాట్లాడుకోవాలి, లేదంటే మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? అభిరామి, నువ్వు నా స్టూడెంట్ అని గుర్తుంచుకో. సార్ మా అమ్మ కూడా మా నాన్నకి స్టూడెంట్ ఏనట. మ్యాథ్స్ 3 సార్లు ఎంట్రన్స్ రాసావు, కనీసం ఈసారైనా పాస్ అయ్యేందుకు ట్రై చేయి. అది పెళ్ళయ్యేంత వరకు ఎంట్రన్స్ పాస్ అవ్వకూడదని మా నాన్నగారి ఇన్స్ట్రక్షన్. అసలు నిన్ను కానివ్వండి కానివ్వండి కానివ్వండి. నేను వచ్చేస్తాను. 5 minutes. ఈ హాబీ ఏదో బాగుంది, రీఛార్జ్ కార్డ్ కలెక్షన్. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి హాబీసే ఉండేవి. 3వ క్లాసులో అగ్గిపెట్లు కలెక్ట్ చేయడం, తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది. హే డోంట్ వరీ, మందేస్తే అన్నీ మర్చిపోతారు. మీరు డాక్టరా? లేదు, ఆడిటర్. అలెగ్జాండర్ ఫెలిక్స్. వెంకటేష్ అయ్యా, ఈ దగ్గరలోనే ట్యూషన్ సెంటర్లో నేను ట్యూటర్ని. ఓ థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. కలుద్దాం.
విశాఖ నగరంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఏటీఎం దొంగతనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద అసంతృప్తి చెందిన కస్టమర్లు అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ల దగ్గర పోలీస్ పహారా తీసివేయడంతో మళ్లీ దొంగతనాలు మొదలయ్యాయి. ఈ విషయం మీద వివరాలు అందించడానికి మా ప్రతినిధి నిషా సిద్ధంగా ఉంది. చెప్పండి నిషా, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? సురేష్, కంప్యూటర్ కనిపెట్టడం ద్వారా ప్రజలకు జరిగిన మేలు ఏంటంటే ఏటీఎం బ్యాంకింగ్ సిస్టమ్ 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ఏటీఎం సిస్టమ్స్ మీద ఈ సంఘటన నమ్మకం కోల్పోయేలా చేసింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు. మిస్టర్ మాధవ్, ఇప్పటికే మీ ఐబీఐ బ్యాంక్ ఇబ్బందుల్లో ఉంది. మళ్ళీ ఏటీఎం దొంగతనాలు మొదలవటంపై మీ అభిప్రాయం ఏంటి? అది ఈ రేంజ్ లో ఇంత పెద్ద దొంగతనం జరగడం అనేది ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఈ విషయంపై నేను ఎటువంటి అభిప్రాయం చెప్పలేను. అది కాదు మిస్టర్ మాధవ్, ఈ దొంగతనాలన్నీ కూడా మీ బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎంస్ లోనే జరుగుతున్నాయి. ఒకవేళ మీ మీద ఎవరైనా కక్ష కట్టారు అంటారా? అలా చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ మిస్టర్ మాధవ్. వైజాగ్ లో జరుగుతున్న ఈ ఏటీఎం దొంగతనాల మీద అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది. ఆ వివరాలకు వెళ్దాం. నాన్న మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చేట్టుంది. ఈ బ్యాంక్ లోనే జాబ్, జోనల్ మేనేజర్. கவலைப்படாத, கூடி சீக்கிரம் எல்லாம் சரியாகும். கடவுளே, தமிழா? హలో హలో, కమ్ మీరు కూడా 7th ఫ్లోర్ కేనా? అవును, 7C. మాస్టారు, నేను ఒక్కనే ఉన్నా. ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఫ్రీగా ఉంటే వస్తాను. ప్లీజ్ కమ్. సార్, ఏసీపీ. వీడా ఏసీపీ? ఏం కర్మరా బాబు. మీకేం తెలుసా? మరి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది. ఈ మెంటలోడా స్టేట్మెంట్ అంతా తయారు చేసింది. మీరు తెలుసని చెప్పారు ఆయన? ఒకనొకప్పుడు తెలుసు. బెస్ట్ ఫెలో. మిస్టర్ మాధవ్, షల్ ఐ? ష్యూర్. ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్ని ఒక్కసారి మాత్రమే జరిగాయి. బట్ ఇక్కడ జరిగిన మ్యాసివ్ రాబరీ వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం, అకాల మరణం. అంతం గురించి చెప్పడానికి వీడో పెద్ద నోస్టడామస్. అంటే మీరేం చేయలేనంటారా? నో, నేనేం అలా అనలేదు మాధవ్. చూడండి, ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ రాబరీ వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది. దాన్ని ప్రతిభ అని నేను అంటాను. ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడై ఉండేవాడు. బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడి ఉండేవి. ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు, బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. బహుశా అది ఒక్కరు కావచ్చు, కొందరు కావచ్చు, లేదా ఒక సంస్థ అయినా కావచ్చు. మిస్టర్, మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దొంగ ఎవరైనా కావచ్చు, పట్టుకునేది పోలీసులు. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు. ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్, బ్యాగ్స్, చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు, తెలుసా మీకు? అందువల్లనే హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది. కానీ ప్రజలకి మాత్రం ఇన్వెస్టిగేషన్ అని కలరిస్తారు. ఆపవయ్యా, నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాకి డ్రెస్ అంటేనే నీకు పడనట్టుంది. మిస్టర్, మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు. అంజనా అరోరా. లేదు, ఇతనితో అన్నాను. మిస్టర్ సుందరం. సరే, ఈ అంజనా అరోరా అది అతనితో అన్నాను. మిస్టర్ మాధవ్,
ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం. 2, మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం. లెట్స్ సీ.